వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. నేను మీ చందు. ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటుంది లెనిన్ క్లోజెట్ ఆర్గనైజేషన్ అండి. సో మన బెడ్షీట్స్, టవల్స్, బాత్ టవల్స్, నాప్కిన్స్, ఫేస్ టవల్స్ అండ్ డోర్ మ్యాట్స్, ఎవ్రీథింగ్ మొత్తం మీ దగ్గర ఉన్నదంతా కూడా ఒక కబోర్డ్లోని ఆర్గనైజ్ అనేది మీకు చూపిస్తాను. విత్ సింపుల్ టిప్స్ తోటి అక్కడ మనం ఏ రకంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మీతో షేర్ చేసుకుంటుంది ఫోల్డింగ్ మెథడ్స్ అండి. అంటే మన బెడ్షీట్ని కింగ్ సైజ్ ఉంటుంది, క్వీన్ సైజెస్ ఉంటాయి, సింగిల్ బెడ్షీట్స్ ఉంటాయి. సో వీటన్నిటిని మనం ఎంత చిన్నగా ఫోల్డ్ చేసుకుంటే మన కబోర్డ్లో ఎన్నైనా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది కింగ్ సైజ్ బెడ్షీట్ అండి. సో ఈ బెడ్షీట్ని ఇలా మొత్తం ఫోల్డ్ చేశాక మిడిల్లో పెట్టి పిల్లో కవర్స్ని అటు ఇటు ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా నాప్కిన్స్, ఫేస్ టవల్స్ అండి ఇవి. సో ఫేస్ టవల్స్ నార్మల్గా ఇలా మన మిడిల్లో ఒకటి అండ్ ఎడ్జ్లో ఒకటి, మిడిల్లో ఈ రకంగా టోటల్ కంప్లీట్గా మొత్తం ఫేస్ టవల్స్ అని ఈ రకంగా మనం ఫోల్డ్ అనేది చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ మనం బెడ్షీట్ యూజ్ చేసి కొంచెం షేడ్ అయ్యేటట్టు ఉండి పాడీకుండా, అంటే కొంచెం కాస్ట్ ఉంటుంది, బట్ అది మనం కప్పుకోవడం నెక్స్ట్ ఎప్పుడు సమ్మర్ సీజన్లో వేసి అలాంటి టైంలో యూజ్ చేసుకోవచ్చు, ఈవెన్ గెస్ట్ వచ్చినప్పుడు. సో అలాంటి అంత పెద్ద బెడ్షీట్స్ని మనం ఇప్పుడు మీకు చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బాత్ టవల్స్ అండి. బాత్ టవల్స్ చాలా పెద్దగా ఉంటుంది, చాలా ఫ్లఫీగా ఉంటుంది, చాలా కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉంటుందండి. సో దీన్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది ఈ రకంగా మట్టుగా అస్సలు ఫోల్డ్ చేయకండి. చాలా ఎక్కువ స్పేస్ పడుతుంది, చాలా చూడడానికి కూడా అంత నీట్గా కనిపించదు. ఇప్పుడు నేను చూపించినట్టుగా మీకు ఫోల్డ్ చేస్తే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువగా ఒక నెంబర్ ఆఫ్ అనేది కూడా మీకు ఆ లైన్లో అనేది పడుతుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు, సో ఎక్కువగా కుషన్ కవర్స్ కానీ పిల్లో కవర్స్ కానీ ఎక్కువగా ఎక్స్ట్రాగా తీసుకుంటామండి. అంటే ఎప్పుడైనా ఎక్స్ట్రా గెస్ట్ వస్తే మనం పిల్లో కవర్స్ వేయడానికి. నాట్ ఓన్లీ దట్, ఈవెన్ 3 పిల్లోస్ కొంతమంది పెట్టుకుంటారు కదా. సో కామన్ దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా కూడా సెట్ చేసుకోవడానికి ఇలా పిల్లో కవర్స్ అండి. ఈ పిల్లో కవర్స్ అన్నిటికీ కూడా ఒక నేను జిప్ లాక్ బ్యాగ్ ఉంది నా దగ్గర, సో అందులో పెట్టుకున్నాను. సో ఫోల్డింగ్ మెథడ్స్, ఆర్గనైజేషన్ అంటే ఎలా పెట్టుకోవాలనేది మొత్తం అంతా ఇలాగా ఫస్ట్ బెడ్ మీద అంతా పెట్టేసుకున్నానండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇదిగోండి నా డోర్ మ్యాట్స్కి ఒక పెద్ద బాక్స్ ఉంది అండ్ క్విల్స్కి కూడా ఒక బాక్స్ ఉంది నా దగ్గర. సో రెండింటిని, క్విల్స్ 2 ఉన్నాయి, రెండింటిని ఒక బాక్స్లో పెట్టుకున్నాను. డోర్ మ్యాట్స్ అన్నీ మొత్తం కూడా 3 సెట్స్ ఉంటాయి, ఆ 3 సెట్స్ కూడా డోర్ మ్యాట్స్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మనం ఆర్గనైజ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో కబోర్డ్ ఆల్రెడీ చూసారు. సో ఆల్రెడీ నేను హ్యాంగ్ చేస్తుంది కర్టన్స్ హ్యాంగ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా పిల్లోస్ ఉంటాయి కదండి గెస్ట్ వచ్చేటప్పుడు, సో అవి కూడా పెట్టుకున్నాను ఒక సైడ్కి. అండ్ నెక్స్ట్ మనం ఇంకా బెడ్షీట్ని అరేంజ్ చేద్దాం. ఫస్ట్ కింగ్ సైజ్ బెడ్షీట్స్ అని ఇళ్ళకి ఒక లైన్లో పెట్టుకున్నానండి. ఇవి సింగిల్ బెడ్షీట్స్కి సింగిల్గా ఉన్న బెడ్షీట్స్ అని ఒక లైన్లో పెట్టుకున్నాను. ఇవి ఎక్స్ట్రా బెడ్షీట్స్ అండి. ఇంకెక్కడ సో బ్యాక్ నేను కొంచెం స్పేస్ ఉంటుంది కదా, మీకు చూపిస్తున్నాను చూడండి. మన ఫ్రంట్ ఇంతగా మంచిగా ఆర్గనైజ్ ఇంతగా ఫోల్డ్ చేసుకుంటే మీకు బ్యాక్ అనేది అంత స్పేస్ ఉంటుంది. సో నేను 3 బెడ్షీట్స్ నేను రెక్టాంగిల్లో పెట్టాను. ఈవెన్ ఇంకా కూడా స్పేస్ ఉంది చూసారా. సో ఎక్స్ట్రా పిల్లో కవర్స్ బ్యాగ్ ఉంది కదా నా దగ్గర, అది కూడా నేను అక్కడ పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మీకు అక్కడ టవల్ సెక్షన్స్ అనే లాస్ట్లో చూపించుకున్నాను. అండ్ నెక్స్ట్ కిందన కమింగ్ టు థర్డ్ లాస్ట్ ట్రాక్లోని సో డోర్ మ్యాట్స్ అండ్ నెక్స్ట్ సైడ్కి క్విల్స్ 2 బాక్సెస్ కిందికి వెళ్ళిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం కొన్ని క్లాత్స్ అనేవి ఉంటాయి కదండి, అవి కూడా బ్యాక్ పెట్టి వేసుకున్నాను అసలు లాస్ట్ కబోర్డ్లో చివరికి. అండ్ నెక్స్ట్ చిన్న కవర్స్, మిక్సీ కవర్, గ్రైండర్ కవర్స్, ఇంకా ఓవెన్, అవన్నిటికి ఒక బాక్స్ అనేది పెట్టుకున్నాను. ఇంకా డెస్క్లు ఉంటాయి కదండి, సో డెస్క్ సెక్షన్స్లోని స్మాల్ చూపించాను కదా, నాప్కిన్ కవర్స్ అండ్ ఫేస్ టవల్స్, ఈవెన్ ఇంకో బెడ్షీట్ మీకు చూపించాను కదా, అది న్యూ బెడ్షీట్. ఆ న్యూ బెడ్షీట్ కూడా అందులో పెట్టేసుకున్నాను. సో టోటల్ కంప్లీట్గా ఆర్గనైజ్ అయ్యాక సో వ్యూ అనేది ఇలా ఉందండి. మొత్తం నాకు 3 సెల్ఫ్ సెక్షన్స్ వచ్చాయి. ఇది మీకు ఇప్పుడు చూపిస్తుంది లాస్ట్ సెక్షన్. కంప్లీట్ వ్యూ అనేది ఇలా ఉంది. ఓకే. బోర్డ్ ఆర్గనైజింగ్లోని నేను చూపించినట్టుగా కాకుండా మీరు ఇంకా మీ దగ్గర బాస్కెట్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా యూజ్ చేసుకుని ఒక ఫైల్ మోడ్లోని మనం పెట్టుకోవచ్చు. అంటే మీ దగ్గర ఉన్న స్పేస్ని చూసుకొని మనం ఆర్గనైజ్ అనేది చేసుకోవచ్చు. అది ఎలాంటి బాస్కెట్స్ అనేది మీకు లాస్ట్ ఒక క్లిప్ యాడ్ చేస్తానండి, అందులో ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇలాగైతే ఈ ప్యాటర్న్లో ఉండాలి. ఈ ఫైల్ సెక్షన్ ఇలాగ పెట్టుకుంటే మీరు అన్ని బెడ్షీట్స్ కూడా మీకు అన్నీ కూడా బాస్కెట్లో పెట్టుకోవచ్చు. చూసారు కదండి మరి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, వీడియోస్ చేస్తాను. ఓకే, అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.